అందరికీ నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో అందులో హైదరాబాదులో ఈరోజు పేదోడి మీదికి కొనసాగుతున్నటువంటి బుల్డోజర్ వ్యవస్థలో భాగంగా ఒక ఏమంటారు దాన్ని, ఒక నిరుపేదకు సంబంధించినటువంటి ఒక ఇళ్ల మీద జరుగుతున్న బుల్డోజర్ దాడి, ఆ దాడిలో భాగంగా అల్లాడుతున్నటువంటి పేద ప్రజల ప్రాణాలు, తమ ఇంటిని తమ ఇల్లులో కష్టపడి కొనుక్కున్నటువంటి తమ ఇంటి గోడల్ని కూలుస్తున్నటువంటి బుల్డోజర్ను చూసి ఏడుస్తున్నటువంటి ఎంతోమంది మధ్యతరగతి జీవుల కష్టాలు, లేకపోతే ఎందరో తమ దశాబ్దాల పాటు అక్కడే ఒక ఆవాసంగా ఏర్పరచుకొని అక్కడే జీవనం సాగిస్తున్నటువంటి ఒక కుటుంబాల మీద వచ్చి పడుతున్నటువంటి ఈరోజు ఈ యొక్క ఏమంటే జేసీపీలకు సంబంధించిన దాని మీద ఏం నడుస్తుందో హైడ్రా విధంగా మనం చూస్తున్నాం. కానీ ద్వంద్వ వైఖరి, ఈ హైడ్రాది కూడా ద్వంద్వ వైఖరి అని చెప్పేసి కూడా స్పష్టంగా మనకు తెలుస్తూ ఉంది. వాళ్ళది పేదోడి మీద ఒక రకంగా ఆకాశ హర్మ్యాలైతేనేంది, లేకపోతే రాజకీయంగా పలుకుబడి ఉన్నటువంటి నాయకుల విషయంలో కానీ, లేకపోతే పెద్ద పెద్ద వ్యాపారస్తులకు సంబంధించిన విషయంలో కానీ, లేకపోతే పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళ విషయంలో కానీ ఏం జరుగుతుందనే దాని మీద ఒకసారి స్పష్టంగా చూస్తే, దీనికి సంబంధించిన దాని మీద మీకు ఒక బీజు చూపిస్తా. అక్బరుద్దీన్ దెబ్బకు చేతులు ఎత్తేసిన హైడ్రా, రైట్. దీనికి సంబంధించిన దాని మీద ఒక పత్రికలో ఒక వార్త వచ్చింది. దానికి సంబంధించి మీకు అది చేసే ప్రయత్నం చేసి ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తా. అది చూడండి మీరు కూడా, అసలు ఎందుకు ఈ వార్త వేయాల్సి వచ్చింది దాని మీద ఒక అది రైట్. ఇది సరే రైట్. హైదరాబాద్ సిటీ వెలుగు దినపత్రికలో వచ్చినటువంటి ఒక వార్త. అక్బరుద్దీన్ కాలేజీ స్టూడెంట్స్ జీవితాలను నాశనం చేయలేం, ఆ కళాశాలలో 10,000 మందికి ఫ్రీ ఎడ్యుకేషన్, ఉపాధి కూడా చూపిస్తున్నారు, అక్రమణపై నోటీసులు ఇచ్చాం, తుది నిర్ణయం పెండింగ్లో ఉంది, సల్కం చెరువు అక్రమణపై ఎక్స్లో ప్రశ్నకు హైడ్రా చీఫ్ సమాధానం, రైట్. దానికి ఒకసారి వార్త కూడా మీకు కూడా చదివితే ఎంత నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన హైడ్రా ఎంత నిర్లక్ష్య ధోరణితోటో, లేకపోతే ఎంత ఏమంటారు రాజకీయ ఒత్తిళ్లకు గురవుతుందనే దాని మీద కూడా మీకు కూడా ఒక క్లారిటీ రావాలి. కాబట్టి వార్త మొత్తం ఒకసారి చదివే ప్రయత్నం చేస్తాం. తమ జీవితాలను నాశనం చేసే పని చేయమని హైడ్రా చీఫ్ రంగనాథ్ అన్నారు. కబ్జాలపై కఠినంగా వ్యవహరిస్తూనే మానవతా దృక్పథాన్ని విస్మరించబోమని స్పష్టం చేశారు. ఆదివారం సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా పలువురు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా సల్కం చెరువు పరిధిలో నిర్మించిన ఫాతిమా ఓవైసీ కాలేజీ కూల్చివేత గురించి ఒకరు ప్రశ్నించగా, అక్బరుద్దీన్పై దశాబ్దాల క్రితం జరిగిన దాడికి గుర్తుగా ఆ కాలేజీని నిర్మించారు. ఆ కళాశాలలో 10,000 మంది పేద ముస్లిం విద్యార్థులు కేజీ టు పీజీ వరకు చదువుకుంటున్నారు. వారికి ఉపాధి అవకాశాలు కూడా లభిస్తున్నాయి. మేము వారి జీవితాలను నాశనం చేయలేం, ప్రాథమికంగా నోటీసులు ఇచ్చాం, కానీ తుది నిర్ణయం పెండింగ్లో ఉంది, వాస్తవాలను పరిశీలించి న్యాయబద్ధంగా వ్యవహరిస్తామని చెప్పేసి అన్నారని చెప్పేసి ఇంకోటి వార్త. అది ఒక అథెంటికేషన్ వార్త. నిన్న ఎక్స్ వేదికగా ఆయన స్పందించినటువంటి హైడ్రా పనితీరుపై రంగనాథ్ మాట్లాడుతూ, అక్రమణలను తొలగింపడంతో పక్షపాతానికి తావులేదు, ఫిర్యాదు అందిన వెంటనే వీడియో రికార్డులు చేస్తూ పారదర్శకంగా విచారణ జరుపుతున్నాం, చెరువులు నాలాలు రోడ్లపై ఉన్న కబ్జాలను ముందస్తు నోటీసులు లేకుండా తొలగించవచ్చన్న సుప్రీంకోర్టు తీర్పును ఖచ్చితంగా పాటిస్తున్నామని తేల్చెప్పింది. కబ్జాల వల్ల నష్టపోయిన నిజమైన కొనుగోలుదారుల కోర్టులను ఆశ్రయించి న్యాయం పొందే హక్కు ఉంటుందని అన్నారు. ఓకే, ఇప్పటికీ ఒక 1000 కోట్ల ఆస్తుల స్వాధీనం. గత ఏడాది హైడ్రా సాధించిన విజయాలను వివరిస్తూ, బూమ్రా చెరువు వద్ద 1000 కోట్లు, చంద్రాయనగుట్టలో 30 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కబ్జాదారుల నుంచి స్వాధీనం చేసుకున్నాం. మా చర్యల వల్ల గండిపేట, ఎన్ కన్వెన్షన్ వంటి ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తమయ్యారు అని అన్నారు. అలాగే బండ్లగూడ జాగీర్, సన్ సిటీలో పార్కులు లేవన్న ఫిర్యాదుపై స్పందిస్తూ, హైదరాబాద్లో ఇప్పటికే 60 నుంచి 70 పార్కుల పునరుద్ధరించామని స్థానిక సంక్షేమ సంఘాల ముందుకు వస్తే వారితో కలిసి పార్కుల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. అక్రమణలపై తనను ఎవరైనా ఎప్పుడైనా కలవచ్చు అని చెప్పేసి రంగనాథ్ గారు, హైడ్రాకు సంబంధించిన రంగనాథ్ గారు చెప్తున్నటువంటి మాట. కానీ ఎంత ద్వంద్వనీతి ఎందుకు, నిజంగా ఇంత నిర్లక్ష్యం ఎందుకు అనే దాని మీద కూడా చాలామంది ప్రజలు అడుగుతున్నటువంటి వచ్చి ఈరోజు పేదోడి గుడిసె మీద, పేదోడి ఇంటి మీద, పేదోడి ఏమంటారు దాన్ని కొంచెం పైన కప్పుకున్నటువంటి రేకుల మీద పడి ఈరోజు ఇష్టానుసారంగా చేస్తున్నటువంటి హైడ్రా నిజంగా చెప్తున్నా కదా. ఒక అక్బరుద్దీన్కి సంబంధించిన దాంట్లో కాలేజీలో ఓవైసీ కాలేజీల విషయం మాత్రం మానవత్వంతో స్పందిస్తుందంట. దాదాపు 10,000 మంది విద్యార్థులు, రైట్, మంచిదే. మరి అదే మానవత్వం మరి పేదోడికి సంబంధించిన గుడిసె మీద కూలబెట్టినప్పుడు ఎందుకు రాదండి రంగనాథ్ గారు? అదే మానవత్వం ఈరోజు ఒక నిరుపేద కుటుంబం చాలా అప్పో సప్పో చేసి కష్టపడి కట్టుకున్నటువంటి ఇళ్ళ మీదకి అది జేసీబీలు తోలినప్పుడు ఎందుకు రాదండి రంగనాథ్ గారు? ఒక
మధ్యతరగతి జీవి చాలా కష్టపడి తన ఊళ్ళో ఉన్న అద్దెకరమో ఎకరమో పొలం అమ్ముకొని హైదరాబాద్లో ఇల్లు కట్టుకొని గృహప్రవేశానికి చేసుకుంటామని రేపు ఎల్లుండ పెట్టుకుంటే గృహప్రవేశం రోజే ఇల్లు కూలగొట్టినప్పుడు ఆ మానవత్వం ఎందుకు రాలేదండి? రైట్, ఇదే కాలేజీకి సంబంధించిన మానవత్వంతో ఆలోచించినప్పుడు నల్ల మల్లారెడ్డి కాలేజీకి సంబంధించిన గోడలు కూలగొల్చినప్పుడు అనురాగ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి గోడలు కూలగొట్టినప్పుడు అప్పుడు మరి ఆ విద్యార్థులకు రాదా? ఆ విద్యార్థులకు సంబంధించిన మానవత్వం లేదా అనే దాని మీద కూడా మనం ఒకసారి చూడొచ్చు. అంటే మనకు అనునాయులకు మనకు సంబంధించిన వాళ్ళు ఏదైనా ఒక తీరుగా, బయట వాళ్ళకి సంబంధించిన దాని మీద ఒక తీరుగా, అందులో పేదలైతే ఇంకా ఒక తీరుగా ఉంటారు అని చెప్పేసి చాలామంది ఈరోజు నెటిజన్లు కూడా ప్రశ్నిస్తున్నటువంటి అవసరం. నేను ఓవైసీ కాలేజీకి సంబంధించిన దాని మీద మేము వ్యతిరేకంగా మాట్లాడట్లేదు. అదే మానవత్వంని నిజంగా నిరుపేదల కుటుంబాలకు సంబంధించిన దాంట్లో ఎవరైతే హైడ్రా వల్ల ఈరోజు ఏమంటారు దాన్ని, వాళ్ళ ఇల్లులు కూల్చివేసిన కూలగొట్టేసినటువంటి బాధితుల పట్ల కూడా మానవత్వ దృక్పథంతో ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. హైడ్రా ఓన్లీ ఏకపక్షంగా వెళ్ళిపోవడం, లేకపోతే ఒక ఓవైసీ కుటుంబానికి సంబంధించిన కళాశాలను కూల్చివేతకే ఇంత మానవత్వ దృక్పథంతో ఆలోచించినటువంటి హైడ్రా ఈరోజు నిజంగా పేదలకు ఎందుకు ఎంత అన్యాయం జరుగుతున్నా కూడా పట్టించుకోవట్లేదు అనే దాని మీద కూడా చాలామంది చర్చ వస్తుంది. సామాజికవేత్తలు కూడా అదే చెప్తారు. రైట్, మంచిదే, చెరువులు నాలాల పరిరక్షణ అనేది చాలా అద్భుతమైన విషయం. అట్ ద సేమ్ టైం సరే కబ్జా కోర్లకు సంబంధించిన దాని మీద కూడా ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. బట్ మనోనికో న్యాయం పక్కోనికో న్యాయం ఏమంటారుగా, అదే చెరువు సంబంధించిన దాని కబ్జా కట్టి నిజంగా కాలేజీలు పెడితేనేమో మానవతా దృక్పథం ఆలోచిస్తారు. నిజంగా ఏమంటారు దాన్ని, అదే దాని మీద ఆధారపడి ఒక దశాబ్దాల పాటు అదే ఆవాసంగా ఏర్పాటు చేసుకొని అక్కడే ఒక గుడిసె వేసుకొని ఒక చిన్న రేకుల కొట్టమో లేకపోతే ఒక ఇల్లు వేసుకున్న తర్వాత మా పరిస్థితి ఏంది అని చెప్పేసి వాళ్ళ మీద అంటున్నా కూడా ఈరోజు బుల్డోజర్లకు అడ్డం పడుతున్నా కూడా పోలీసులను పెట్టేసి లేకపోతే అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ పెట్టేసి వాళ్ళని చవతలకేసి వాళ్ళ ఉన్నటువంటి ఇల్లును కూలగొడుతున్నటువంటి సందర్భాన్ని కూడా చూసినప్పుడు ఖచ్చితంగా మానవతా దృక్పథం ఇక్కడ కూడా రావాలి. ఏదేమైనటువంటి అంటే రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్ళకు మాత్రమే, లేకపోతే రాజకీయంలో ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే వాళ్ళని మాత్రం మేము వెసులుబాటు కల్పిస్తాం, పేదోని మీద పడి ఈరోజు ఇల్లులు కూలగొట్టేస్తాం, వాళ్ళ జీవితాల ఛిద్రం చేస్తామంటే మాత్రం తెలంగాణ సమాజం ఒప్పుకోదు, తెలంగాణ సామాజికవేత్తలు కూడా ఒప్పుకోరు. ఏదేమైనా కూడా హైడ్రాకు సంబంధించిన ద్వంద్వ నీతిని మాత్రం మానుకోవాలి. ప్రతి ఓనికి ఒకటే తీరుగా న్యాయం చేయాలి. పేదోడికి పెద్దోడికి సేమ్ ఒకటే తీరుగా కూడా నిజంగా తప్పు జరిగితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని కబ్జా కోరాల నుంచి బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ వార్త ఎందుకు మేము చదవాల్సి వచ్చిందంటే, పేదోడికి ఒక న్యాయము, పెద్దోడికి ఒక న్యాయము, అట్ ద సేమ్ టైం వాళ్ళ దగ్గర పోవాలంటే భయము. ఇప్పటికే చెప్తా ఉంది బీజేపీ పార్టీ కూడా చాలాసార్లు కొన్ని విమర్శలు అయితే చేస్తూ ఉంది. ఆ ఓల్డ్ సిటీకి పోయే దమ్ముందా హైడ్రాక్ అని చెప్పేసి కూడా చేస్తున్న మాటకు ఈరోజు ఒక జస్టిఫికేషన్ అయితే వచ్చింది. ఖచ్చితంగా ఓవైసీ సంబంధించిన దాంట్లో ఒక చెరువును ఆక్రమణ చేసి కట్టించారన్నమాట వాస్తవం అని తేలినా ఈరోజు కేవలం అది దానికి నోటీసులు ఇచ్చి వదిలేసి దాన్ని కూల్స్తే 10,000 మంది విద్యార్థులు పోతారని చెప్పేసి రైట్. నిజంగా చెరువుల పరిరక్షణ చేయాలి, చెరువుల పరిరక్షణలో భాగంగా ఖచ్చితంగా దాని మీద కబ్జాలు తీసేయాలి. నిజంగా వేరే మంచి వాళ్ళకున్న స్థలాలు, ఓవైసీలకు ఉన్నటువంటి స్థలాల్లో మంచి అద్భుతమైన కాలేజీలు కట్టవచ్చు. 10,000 మంది కదా, 1,00,000 మందికి ఈరోజు విద్య అందియచ్చు. కానీ అట్ ద సేమ్ టైం మీ ఉద్దేశం చెరువుల పరిరక్షణ చేస్తానికి ఎవ్వరు అతిక్రమించినా కూడా ఖచ్చితంగా వాళ్ళ కబ్జా కోర నుంచి బయటకు తీయాలి. వాళ్ళకు ఏదైనా కట్టడాలు ఉంటే మాత్రం కూలగొట్టాల్సిన అవసరం ఎంత ఉంటుందని చెప్పేసి కూడా సామాజికవేత్తలు చెప్తున్నటువంటి మాట. థ్యాంక్ యూ.